హలో వ్యూవర్స్, అందరికీ నమస్కారం. శనివారం అంటేనే కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి గుర్తుకు వస్తాడు. కొంతమంది వారానికి ఒకసారి మాత్రమే ఇంట్లో పూజ చేస్తూ ఉంటారు. అలాంటి వారు శనివారం పూజ చేస్తే చాలా మంచిది. కాబట్టి ఆ శ్రీనివాసుడి కృప వల్ల మీకు ఎల్లప్పుడూ మంచి జరగాలంటే ఏ విధంగా పూజ చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మా వీడియోకి లైక్ వేసి ఓం నమః శివాయ అని చిన్న కామెంట్ పెట్టి అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్టు మాకు చాలా అవసరం. స్త్రీలు శనివారం ఉదయాన్నే లేచి ఓం గోవిందాయ నమః అనే నామాన్ని 3 సార్లు మనసులో స్మరించుకోవాలి. స్త్రీలు ఇల్లంతా శుభ్రం చేసుకొని పూజ కోసం సిద్ధం అవ్వాలి. ముఖ్యంగా శనివారం పూజ చేసే వాళ్ళు పూజలో ఖచ్చితంగా ముద్ద కర్పూరం, తులసి ఆకులు ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి కర్పూరం అన్న తులసి ఆకులన్న చాలా ఇష్టం. శనివారం చేసే పూజలో తులసి ఆకులు లేకపోతే ఆ పూజకి ప్రతిఫలం రాదని గుర్తుంచుకోండి. శనివారం పూజ చేసేటప్పుడు పంచముఖి దీపాన్ని వెలిగిస్తే కోటి జన్మల పుణ్యఫలం సిద్ధిస్తుంది. మీ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు అన్నీ తొలగిపోయి సుఖ సంతోషాలతో సిరి సంపదలతో జీవించాలంటే శనివారం రోజున ఇంట్లో ఉండే స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి దేవుడి గదిని శుభ్రం చేసి వెంకటేశ్వర స్వామి ఫోటో ముందు పూలతో అలంకరించుకోవాలి. తరువాత బియ్యపిండిలో కాస్త పాలు పోసి ఒక పిండి ప్రమిదలాగా చేయండి. ఈ ప్రమిదలో 7 వత్తులు వేసి వెంకటేశ్వర స్వామి ఫోటో ముందు పెట్టి వెలిగించాలి. ఇలా 8 శనివారాలు వెంకటేశ్వర స్వామి పూజ చేస్తే ఆర్థిక ఇబ్బందులు అన్నీ పోయి ఇంట్లోని కుటుంబ సభ్యులు అందరూ ఆరోగ్యంగా ఉంటారు. అలాగే అనుకున్న పనులు దిగ్విజయంగా జరుగుతాయి. నిత్య దీపారాధన చేసేవాళ్ళు శనివారం నాడు నువ్వుల నూనెను, ఆవు నెయ్యిని రెండింటిని కలిపి దీపం వెలిగిస్తే చాలా మంచిది. ఆర్థిక సమస్యల నుండి వెంటనే బయటపడటం కోసం శనివారం సాయంత్రం ఒక కొబ్బరికాయ పైన కుంకుమతో స్వస్తి గుర్తు వేసి ఇంట్లో పూజ చేసి ఆ కొబ్బరికాయను కొట్టండి. ఈ పరిహారాన్ని చేస్తే డబ్బు సమస్యల నుంచి మీరు వెంటనే గట్టెక్కుతారు. ఎంత కష్టమైన సమస్య అయినా సరే దాని నుండి తొందరగా బయటపడటానికి ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామికి ముడుపు కడితే మీరు అనుకున్న కోరికలు నెరవేరడంతో పాటు జీవితాంతం మీకు డబ్బు లోటు లేకుండా సుఖ సంతోషాలతో జీవిస్తారు. అలాగే శనివారం రాత్రి ఇంట్లో సాంబ్రాణి పొగ వేయండి. ఇలా చేస్తే మీ ఇంట్లో ధన ప్రవాహం పెరిగి అష్ట ఐశ్వర్యాలతో జీవిస్తారు. పూజ గదిలో రాగి చెంబులో నీరు ఉంచడం వలన సర్వదేవతలు సంతృప్తి చెందుతారని శాస్త్రాలు చెబుతున్నాయి. పూజ చేసే ముందు పూజ గదిలో రాగి చెంబులో నీటిని పోసి దేవుని ముందు పెట్టాలి. శనివారం సాయంత్రం పూట వెంకటేశ్వర స్వామి ఆలయంకి వెళ్ళి ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే మీరు అనుకున్న కోరిక ఏదైనా వెంటనే నెరవేరుతుంది. ఇలా 7 శనివారాలు వెంకటేశ్వర స్వామిని పూజిస్తే వెంకన్న కృప మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉంటాయని పురాణ శాస్త్రాలు చెబుతున్నాయి. వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళినప్పుడు 11 ప్రదక్షిణలు చేస్తే మంచిది. ప్రదక్షిణలు చేసేటప్పుడు మన ధ్యాస అంతా ఆ దేవునిపై ఉంచి శ్రీనివాసుని నామస్మరణ చేస్తూ ప్రదక్షిణలు చేయాలి. శనివారం పూజ చేసేటప్పుడు నీలం రంగు దుస్తులను ధరించి పూజ చేస్తే చాలా మంచిది. శనివారం ఒక బిర్యానీ ఆకును తీసుకొని దాని మీద మీ కోరిక రాసి ఆ ఆకుని కాల్చి గాజు సీసాలో వేయండి. ఈ ఆకు నుండి వచ్చిన బూడిదను మీరు పెంచుకునే మొక్కలకి వేయండి. ఇలా చేస్తే మీ కోరిక త్వరలోనే నెరవేరుతుంది. ఒక పసుపు వస్త్రంలో కర్పూరాన్ని వేసి మూట కట్టి పూజ గదిలో ఉత్తర దిక్కున పెట్టి రోజు ధూపం వేస్తూ ఉంటే మీ ఇంట్లో విపరీతంగా ధనాకర్షణ ఉంటుంది. ఏలినాటి శని దోషం పోవాలంటే శనివారం రోజు చిన్న ఉసిరికాయ ముక్కను కాకికి ఆహారంగా వేయండి. ఇలా చేస్తే మీ దోషం తొలగిపోవటంతో పాటు శనిదేవుడు కటాక్షం లభిస్తుంది. వాస్తుశాస్త్రం ప్రకారం రాళ్ళ ఉప్పుకు నెగిటివ్ ఎనర్జీని లాగేసే శక్తి అధికంగా ఉంటుంది. ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు ఉప్పును చూసి వెళ్ళండి. ఇలా చేస్తే మీరు వెళ్ళే పనిలో ఆటంకాలు లేకుండా ఉంటాయి. అలాగే చిటికెడు రాళ్ళ ఉప్పును తీసుకొని ఒక పేపర్లో వేసి పొట్లంలా కట్టి దాన్ని ధనాన్ని పెట్టే పర్సులో ఉంచితే ఆర్థిక ఇబ్బందులు ఉండవు. రావి చెట్టులో విష్ణుదేవుడు కొలువై ఉంటాడు కాబట్టి శనివారం నాడు రావి చెట్టుకి పాలు పోయండి. ఈ విధంగా చేయడం ద్వారా విష్ణుదేవుడు సంతోషించి కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి.
ఇక విపరీతమైన అప్పుల బాధతో ఇబ్బంది పడుతున్న వారు శనివారం రోజున కొబ్బరి నూనెతో దీపారాధన చేయడం మంచిది. శనివారం రోజు ఓం శనీశ్వరాయ నమః అనే మంత్రాన్ని జపిస్తే మీకున్న శని దోషాలు అన్నీ తొలగిపోయి రాబోయే రోజుల్లో సుఖ సంతోషాలతో సిరి సంపదలతో జీవిస్తారు. హనుమంతుడు శనిదేవునికి గురువు కాబట్టి శనివారం సాయంత్రం హనుమంతుని ముందు ఒక దీపం వెలిగించి హనుమాన్ చాలీసా చదవండి. ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులకు అదృష్టం వరిస్తుంది. శనివారం రోజున నల్లని వస్తువులను అస్సలు కొనకూడదు. శనివారం రోజున కానీ ప్రతిరోజు కూడా చీపుర్ని ఈశాన్యంలో ఉంచకూడదు. ప్రతిరోజు పూజలో స్త్రీ సూక్తం తప్పనిసరిగా చదువుకోవాలని పండితులు చెప్తున్నారు. ఇలా చేస్తే దేవతల ఆశీర్వాదం మీపై ఎల్లప్పుడూ ఎల్లవేళలా ఉంటుంది. పూజలో వాడే పూల కోసం పక్కింటి చెట్టుకు ఉన్న పువ్వులను కోసి పూజ చేయడం వల్ల మనం చేసే పూజలో సగం పుణ్యం వారికే చెందుతుంది. కాబట్టి పూజకు వాడే పువ్వులు వేరే వాళ్ళ చెట్ల నుండి కోయకూడదు. ఇలా దీని నియమాలను పాటించి శుభ ఫలితాలను పొందండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదములు.